చల్లగా పాడుతా తీయగా చల్లగా. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచ తులసి. ఇది మొట్టమొదటి ప్రీ ఫైనల్స్. ఇందులో 5 చిన్నారులు ఇక్కడ ఇవాళ వాళ్ళ గళాలను మీ ముందు పరచడానికి వచ్చారు. 3 ప్రీ ఫైనల్స్ అయిన తర్వాత ఈ 5 సగటు తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారు. ఆ మిగతా 4తోటి మెగా ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలను, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలను, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను, అలాగే ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి 10,000 రూపాయలను, నిష్క్రమించే చిన్నారులకు 5,000 రూపాయలను బహూకరిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి ప్రత్యేకంగా మనందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం చిన్నారులందరికీ అందమైన దుస్తులు అందించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి వారికి కృతజ్ఞతలు. అలాగే హాస్పిటాలిటీ పార్ట్నర్ SVN గ్రాండ్ హోటల్ వారికి కృతజ్ఞతలు. నేటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ప్రముఖ వాయులీన కళాకారులు శ్రీ యనమండ్ర నాగ యజ్ఞ శర్మ గారి వారసుడు, జేకబ్ జాన్ రమేష్ గార్ల ప్రియ శిష్యుడు, కీబోర్డు మీద వేళ్లు కదిపితే చాలు మాధుర్యాన్ని కురిపించగల స్వర మాంత్రికుడు నేటి మన ముఖ్య అతిథి. స్వరకర్తలు సత్యం మాస్టారు, కీరవాణి, రాజ్కోటి వంటి హేమాహేమీలకు వాద్య సహకారాన్ని అందించిన ఈ ప్రతిభాశాలి నాతో పాటు ఎన్నో కచేరీల్లో పాల్పంచుకున్నాడు. ఈ స్వర మేధావిలోని స్వరకల్పన ప్రతిభను గుర్తించిన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తాను రూపొందించిన అంతం చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను అప్పగించారు. ఆ చిత్రంలో ఒక పాటను కూడా స్వరపరిచిన ఈ స్వరశిల్పి సూపర్ హీరోస్ చిత్రంతో సంపూర్ణ స్వరకర్తగా మారాడు. బావగారు బాగున్నారా, చూడాలని ఉంది చిత్రాల సంగీతంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇప్పటిదాకా 175 చిత్రాలకు స్వరకల్పన చేసిన అద్భుతమైన నేపథ్య ధ్వని శర్మ చిరంజీవి మణిశర్మ. ఉత్తమ స్వరకర్తగా 2 నంది బహుమతులు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, 3 సార్లు మిర్చి మ్యూజిక్ పురస్కృతులు, అన్నింటికీ మించి ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చిన అవార్డు ఏమిటంటే సాలూరి రాజేశ్వరరావు గారి జ్ఞాపికగా వంశీవారు అందజేసినటువంటి పురస్కారం. అది తనకు చాలా చాలా ఇష్టమైందంటారు. చిరంజీవిని సాదరంగా మనమందరికి ఆహ్వానిస్తున్నాం. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యుల్లో ఒకడు నా తమ్ముడు లాంటి వాడు. చాలా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పరిచయం. అంత చిన్నపిల్లవాడే ఇంత ఎదిగినా వీడి దగ్గర పాటలు పాడడానికి నేను వీడు అనకపోతే మర్యాద ఇస్తే వాడికి బాగోదు కాబట్టి ఏకవచన ప్రయోగం చేస్తాను. ఇంత మర్యాద ఇచ్చిన రికార్డింగ్ థియేటర్లో మాత్రం నన్ను కూడా కొంచెం దూరం నుంచైనా తిట్టకుండా ఉండలేడు వాడు. పాట బాగా రావడమే వాడి ధ్యేయం. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంటెలిజెంట్ పర్సన్. కళలన్నీ వికసించే ఘనవేదిక కాకినాడ, కడలి చేత పట్టుకున్న కరదీపిక కాకినాడ, వీధులన్నీ సువిశాలం, వీధులన్నీ సువిశాలం, విద్యలన్నిటికీ కేంద్రం, సుందర పర్యావరణం మన నగరం కాకినాడ. పీఠికాపురాధీశ్వర పీఠముపై కళలు వెలిసే, పీఠికాపురాధీశ్వర పీఠముపై కళలు వెలిసే,
రఘుపతి వెంకన్న మాట బ్రహ్మపాట కాలిజాడ ఆది కవిత గోదావరి సందేశం అందుకొని కోనసీమ కొబ్బరాకు నీడ కోరు కాకినాడ. కృష్ణ శాస్త్రి భావ కవిత పల్లకీల ఊరేగెను, వేదుల దీపావళితో మెరిసిపోవు పసిడి మేడ, పూతరేకు సొగసు చూడు కాజా రుచి అనుభవించు, మళ్ళీ మళ్ళీ తప్పక రప్పించే కాకినాడ, మళ్ళీ మళ్ళీ రప్పించే తప్పక రప్పించే కాకినాడ. ఇలాంటి కాకినాడలో భాస్కర్ గార్డెన్స్ అనే మండపంలో ఈ చిన్నారులందరూ కూడా మీ ఆశీస్సులు పొందడానికి రావడం చాలా ఆనందం. ఈ గేయాన్ని మాకు రచించి ఇచ్చినటువంటి వారు శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. మా మీద ప్రేమతో ఈ గీతాన్ని ఇచ్చినందుకు నమస్కారం. వాడి పాట ఒకటి పాడాలని, నాకు చాలా మంచి మంచి పాటలు ఇచ్చాడు. ఇతను కార్తీక్ ఇంతకుముందు సీనియర్స్ ఎపిసోడ్స్లో పాడినవారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట, మావాడి సంగీతం. కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, గల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, గడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, గడివాన జాడలో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా.
కవులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్యం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిపే చూపుని తొలిగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ చెడివాన జాడలో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్ని దించరా కురిసేవానగా మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి భోగ జ్వాలముగా స్వర్గాన్నే శాసించెనుగా అమృతమును ఆహ్వానించెనుగా చెడివాన జాడలో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురిల్చేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చెడివాన జాడలో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్ అసోసియేట్ స్పాన్సర్ పంచ తులసి మొట్టమొదటి సౌభాగ్యవతి పాడడానికి మన ముందరికి వస్తుంది ఆహ్వానించండి మీ చప్పటితో మాన్యచంద్రన్ ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన సంగీతం రాజేశ్వరరావు గారు గానం భానుమతి గారు మల్లీశ్వరి సినిమా నుంచి మనసున మల్లెల మాలలూగినే ఈ సంచికలు 2 భాగాలుగా విభజించాం మొదటి భాగం ఆణిముత్యాలన్న పేరు మీద సాగుతున్నటువంటి గీతిక మనసున మల్లెల మాలలూగిని కన్నుల వెన్నెల డోలలూగిని
గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణువు సౌవడి వినినా దౌల వేణువు సౌవడి వినినా నీవు వచ్చే అని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరెడి కలయ చూచితిని గడియయే నీక విడిచిపోకుమా గడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగుల నీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను ఎంత హాయి ఈరే నిండెను ధన్యవాదాలు. ఎక్సలెంట్. ఆ రాగాల్లో కొంచెం మిస్ అయింది. ఆ ఆలాప మధ్యలో వస్తుంది కొమ్మల గువ్వలు గుసగుసమని. అది తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్గా పాడావు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఉచ్చారణపరమైనది ఏ దోషం లేదు, అన్నీ కూడా చాలా చక్కగా ఉచ్చరించావు. వాడన్నట్టుగా కొమ్మల గువ్వలు గుసగుసమనినా అక్కడ చిన్న బ్యాలెన్స్ కావాలి. అంత సులభం కాదు అది. నేను నీకంటే కొంచెం బెటర్ ప్లేస్డ్ కాబట్టి పాడి చెప్తున్నాను నీకు. అదర్వైజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ తర్వాత గడియ అంటున్నావు కదా, అది మహాప్రాణం. అది ఘడియక. ఘడియ అంటే ఒక కాల ప్రమాణం. మనం ఏదో సెకండ్ అంట, ఒక్క క్షణం కూడా నన్ను వదిలి వెళ్ళకు అని. చివరికి వెళ్ళేసరికి కూడా స్లైట్లీ షార్ప్గా ఉండింది, లిటిల్ అంతే. బట్ సింగింగ్ మిగతా అంతా కూడా చాలా చక్కగా ఉంది. నీ గురించి భానుమతి గారి గురించి కూడా మాట్లాడాలి. చెప్పరా? ఎంత నువ్వు మాట్లాడుతుంటే ఏం కావాలరా? మీరే చెప్పాలి. ప్లాటినం అయింది కదా, మాట్లాడరా. ఎంత గొప్ప యాక్టర్, అంత గొప్ప సింగర్ ఆవిడ. ఈ రెండు కలిసిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇది అది అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్లు అంటాడు అక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కావాలని. నన్ను పాడించుకున్న తర్వాత అది నటుడో నటి కనుక తెర మీద ఆవిష్కరించకపోతే అది చాలా వృధా అయిపోతుంది పాట. గాయని లేకపోతే గాయకుడే నటుడో నటియే కనుక అయితే వాళ్ళు పాడింది వాళ్ళకి బాగా తెలుసు, కానీ దాన్ని అనుభవించి తెర మీద ఆవిష్కరించడం చాలా సులభం అవుతుంది. అలాంటి అతి కొద్ది మంది గాయని గాయకుల్లో భానుమతి గారు ఒకరు. రాసిన వాడికి తెలుసు, చేసిన వాడికి తెలుసు, పాడిన ఆవిడికి తెలుసు. ఆ కత్తి మీద సాము లాంటి డిఫరెన్స్ బిట్వీన్ చిన్న శోకం ఉంది, మెలంకలి ఉంది. శోకానికి మెలంకలికి కూడా తేడా ఉంది. అలాగే రొమాన్స్కి లవ్కి మధ్య తేడా ఉంది. ఇది ఒక అందమైనటువంటి ఒక అనుభూతిని మాటలతో అక్షరాలతో ఆయన పండించేస్తే దానికి స్వరాలతో అమృతాభిషేకం చేశారు రాజేశ్వరరావు గారు. మనం వాడన్నట్టుగా ఎక్కడ మొదలెడతారో ఎక్కడికి వెళ్తుందో అసలు మనం ఊహించలేం. చాలా కరెక్ట్ అయినటువంటి స్వర సంధానం జరిగితే తప్ప ఆ భావావిష్కరణ జరగదు పాటకి. రాణివాసంలో ఒక పెద్ద నిబద్ధత ఉన్న రోజుల్లో దొంగతనంగా కలుసుకున్నప్పుడు ముందు చాలా ఆనందాన్ని పంచుకుంటూ గడియయేని ఇక విడిచిపోకుమా, ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం అనేటటువంటి అనుభూతికి ఒక గ్రాఫ్ వెళ్తున్నప్పుడు
ముందు ఆనందంతోనే మొదలెట్టి ఆయన మనసున్న మల్లెల మాలుడు ఎంత హాయి ఈ రేయి నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను. అది ఒక తాదాత్మ్యత. ఎంత ఆనందంగా ఉంది, ఎన్నాళ్ళకి జరిగిందని. కొమ్మల గువ్వలు ఇంత మునుపు ఏంటంటే నేను కలుసుకోకముందు కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో ఎవడయ్యా రాజేశ్వరం అనేవాడు. అలలు కొలనులో గలగలమనినా. లిజన్ టు దిస్ దౌల. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నోట్. ఆయన మధ్యమాన్ని ఆయన ప్రయోగించినట్టు ఏ రాగంలోనైనా కూడా హీ కీప్స్ ఇట్ లైక్ బ్రహ్మాస్త్రం. దౌల వేణువు సవ్వడి వినినా. సో వాట్, నీవు వచ్చేవని సి ది ఎగ్జైట్మెంట్ స్వరంలో. నీవు వచ్చేవని నీ పిలుపే విని. బట్ అప్పటికే నువ్వు వచ్చావా? లేదు. కన్నుల నీరిడి కలయజూచితిని. దెన్ ది కంప్లైంట్ గడియేని. ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ నౌ. ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్ నౌ రియలీ. గడియేని ఇక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగుల. షీస్ బెగ్గింగ్ పగుల నీకుమా. వై? ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హాయి ఈ రేయి నిండెను. ఇంతకంటే ఒక పాట వినగానే మనకు కళ్ళ ముందు చిత్రం, పెయింటింగ్ కనపడుతుంది. అంత అందంగా తీయబడ్డ పాట. ఏ భావానికి ఏ ఇన్స్ట్రుమెంట్ను ఏ స్థాయిలో వాడితే అది పండుతుంది అనడానికి. ఇందులో మొత్తం ఆయన కేవలం హవాయిన్ గిటార్నే వాడుకున్నాడు తప్ప ఇట్ ఈస్ లైక్ ఏదో గుండెలోంచి ఒక తీగను తీసి అలా మీటి సాగదీసి నా ఎక్స్ప్రెషన్ నీ దోశల్లో పోస్తున్నాను అన్నట్టు ఉంటుంది. నేను కూడా చాలా చిన్న వయసులో ఈ సినిమా చూసిన తర్వాత నాకు దొరికిన ఒక అద్భుతమైనటువంటి ఒక వరం ఏమిటంటే, విజయ్ చిత్ర వారు ఆ సినిమా గురించి విశ్లేషణ రాయమని నన్ను అడిగితే 2 నెలలు నేను సినిమా చూసిన తర్వాత నా మనసులో ఉన్నదంతా కూడా పేపర్ మీద పెట్టాను. అది అప్పటి విజయ్ చిత్ర ఎవరి దగ్గర ఉంటే దయచేసి చదవండి, ఉంటే నాకు కాపీ ఇవ్వండి. నా దగ్గర కూడా లేదు. ఐ జస్ట్ పోర్డ్ మై సెల్ఫ్ అవుట్. సినిమా ఫ్రేమ్ చూసి మ్యూజిక్ రీరికార్డింగ్ గురించి అంతా కూడా నేను రాశాను. నా మనసుకు తోచిందంతా కూడా. మాన్య చంద్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us a beautiful song. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి. దానన్న. రామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట ఆచార్య నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి, గానం ఘంటసాల మాస్టర్, జానక్ గారు. చాలా మంచి పాట. గులేబకాళి కథ అనగానే అందరూ నన్ను దోచుకుందు అనే పాట ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు తప్ప కలల అలలపై తేలేను చాలా అందమైన పాట. అలలపై తేలెను మనసు మల్లె పూవై ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై కలల అలలపై. జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు, జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు, తడిసి తడియని కొంగున కొడలు దాచుకున్నందుకు, తడియని కొంగున ఒడలు
చలి కానిని జంటగూడి రమ్మన్నది. వీరజాజులు పరిమళించు విరుల పాను పేమన్నది. వీరజాజులు పరిమళించు విరుల పాను పేమన్నది. అగుపించని ఆనందం దిగి కౌగిట కలదన్నది. అగుపించని ఆనందం బిగి కౌగిట కలదన్నది. కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై. ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై. కలల అలలపై. ధన్యవాదాలు. ఎక్సలెంట్. తప్ప మీరేం చెప్పలేను నేను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇలాంటి మ్యూజిక్ జడ్జ్ చేసే అంతటి వాడిని కూడా కాదు నేను. ప్లస్ సింగింగ్ గురించి చెప్పాలంటే అన్నయ్యకి మించిన వారు ఎవరు లేరు. ఆ ఒక 2 చోట గ్లిచ్ వచ్చింది, అది ఏంటో అన్నయ్య చెప్తారు మీకు. అదర్వైజ్ వెరీ గుడ్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ చిరంజీవి ఇవాళ నేను పార్టిసిపేట్ చేయను అని వెళ్ళిపోవాలని అనుకున్నాడు యాక్చువల్లీ. బికాజ్ అతనికి వాయిస్ సహకరించట్లేదని లోపల బాగా దుగ్ధ. పాడలేకపోతాను వేదిక మీద, ఎలాగూ ఇలా పాడి నాకు మార్కులు రాకుండా నిష్క్రమించడం కంటే నేను మామూలుగానే వెళ్ళిపోతాను అన్నాడు. సో మా డైరెక్టర్ గారు రాంప్రసాద్ గారు సడన్గా కనపడకుండా ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడు అంటే లేనిపోని అభిప్రాయాలు వచ్చేస్తాయి జనంలో. నువ్వు మేకప్ వేసుకుని కూర్చున్నా తర్వాత బాలుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్న తర్వాత అతను మేకప్ వేసుకుని కూర్చున్న తర్వాత ఎలాగో కూర్చున్నాను కదా పాడితే ఏమిటి అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటే పాడడం మొదలెట్టాడు. యాక్చువల్గా హీఈస్ నాట్ ఇన్ హీస్ ఫుల్ ఎలిమెంట్స్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. అందుకనే మధ్యలో వాయిస్ బ్రేక్ రావడం అది జరిగింది. బట్ ఎప్పుడైనా సరే నెవర్ ఎవర్ రన్ అవే ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ. నీకు ఎలా చేతనైతే అలా పాడు. నీ పరిస్థితి ఏంటో జనానికి తెలిసి మిగతా వాళ్ళకంటే నీకు ఎక్కువ చప్పట్లు కొడతారు. అక్షరాలని స్పష్టంగా పలికావు అండ్ సంగతులు ఎంజాయ్ చేస్తున్నావు బాగా. దట్స్ ఇట్. ఆ పాటలో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ ద హైలైట్ ఈస్ అబౌట్ యువర్ సింగింగ్. జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేందుకు. శుభం. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచ తులసి. 3వ గాయనిమణిని దయచేసి ఆహ్వానిద్దాం ప్లీజ్. భవ్యశ్రీ గీతిగా ఎంపిక చేసుకున్న పాట జయదేవుని అష్టపది, సంగీతం సాలూరు రాజేశ్వరరావు మాస్టర్, గానం భానుమతి గారు, విప్రనారాయణ సినిమా నుంచి సా విరహే తవ దీన. దీనా साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना
వందనమెందు కిరణమను విందతి ఖేదమధీరం వ్యాళ నిలయ మిలనే నగరళమివా వ్యాళ నిలయ మిలనే నగరళమివా కలయతి మలయా సమీరం సావిరహే తవ దీనా కుసుమ విశిఖాసరా తల్పమనల్ప విలాస కళా కమనీయం వ్రతమివ తవ పరిరంభ సుఖాయ వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమశయనీయం సావిరహే తవ దీనా प्रतिपदमिदमपि निगदति माधव निगदति माधव निगदति माधव तव चरणे पतिताहम् त्वयि विमुखे मयि सपदि सुधानिधिरपि तनुते तनुदाहं साविरहे तव दीना राधा साविरहे तव दीना राधा साविरहे तव दीना कृष्ण तव विरहे दीना ధన్యవాదాలు. నేనేం ఈ కృష్ణుడిని వెతుక్కోవాలి, ఎక్కడికో వచ్చి ఉంటాడు. అంతకన్నా నేనేం చెప్పలేదు. నీ పిలుపుకి డెఫినెట్గా వచ్చి ఈ పాటికి వచ్చి ఉంటాడు. అద్భుతం అంతే. ధన్యవాదాలు సార్. ఆ రంభ ఏదో ఉంది అన్నయ్య చెప్తాడు, అదొకటే నాకు రంభ అన్నావు అన్నయ్య చెప్తారు. అది భా మహాప్రాణం కదా. అంటే అక్కడ రంభ కాదు. నిజం చెప్పాలంటే ఇందులో రేపు పొద్దున నేను ఈ మాట అన్న తర్వాత నన్ను అందరూ చాలా కోప్పడతారు. సమాసాలన్నీ కూడా ఎక్కడ విరవాలి అక్కడ విరవకుండా పాడబడినటువంటి పాట. అది పాడిన వాళ్ళు తప్పు కాదు. అది కొంచెం మ్యూజిక్ కోసం అని చెప్పి లిబర్టీ తీసుకోవడం జరిగిందనమాట. వ్రతమివ పాడు. వ్రతమివ తవ పరిరంభ సుఖాయ. అది ఒక్కోసారి పరి రంభ అని కూడా పాడడం జరిగింది. ఇప్పుడు మరి అంత ఒత్తిచ్చావు మైక్, నేను డ్రై వాష్కి వేయాల్సి వస్తుంది. తర్వాత రంభ సుఖ అన్నట్టుగా పాడారు. ఓకే. వ్రతమివ తవ పరిరంభ సుఖాయ. పరిరంభం అంటే దగ్గర తీసుకోవడం అనుకుంటాను. అలాగే కుసుమ విశిఖ. కుసుమ విశిఖాసరాత. కాకు దీర్ఘం రాకూడదు న్యాయంగా. నువ్వు తప్పు చేయలేదు. నువ్వు పారు ఎలా పాడారు. ఆ రోజుల్లో సంగీతం కోసం లేకపోతే మరీ ఇబ్బందిగా అయిపోతుంది అని
కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళ కమనీయం. ఇది సరైనటువంటి సమాసం. యాక్చువల్లీ ఫ్యామిలీ లాంటిది. మ్యూజిక్ డైరెక్టర్కి లిరిసిస్ట్కు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు అర్థం చేసుకుని అలాగా అడ్జస్ట్మెంట్లో ఎంత బాగా అన్నాడండి వీడు. పై స్థాయిలో పెడతాడు దుర్మార్గుడు, పాడుతుంటే అన్న అక్కడ కొంచెం సాఫ్ట్గా పాడగలవా అంటాడు మైక్లో. మళ్ళీ అంత పై స్థాయిలో పెట్టి సాఫ్ట్గా ఎలా రా, అది నువ్వు చేస్తావనే కదా నేను చేసింది అంటే. మనం కూడా ఫ్యామిలీ అన్న. అవునరా, అందుకనే రాజేశ్వరరావు గారికి కానీ భానుమతి గారికి కానీ సంస్కృతం తెలియవలసిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉండడం కోసం అక్కడ ఎవరన్నా సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉండి కాస్త చేసుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేదేమో. ఇక ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ పాట గురించిన గొప్ప విశేషాలు అన్నీ చెప్పుకున్నాం. నీ గురించి ఏమి మాట్లాడడానికి అవకాశం ఇవ్వనందుకు నువ్వు వెంటనే వెళ్ళిపోతే మంచిది. ధన్యవాదాలు సార్. దట్స్ ఆల్. నువ్వు రాజేశ్వర గారి దగ్గర పనిచేశారా? నాది ఫస్ట్ తాండ్ర పాపారాయుడు అనే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అప్రెంటిస్ కీబోర్డ్ ప్లేయర్గా వెళ్ళా. మరి రాజేశ్వర గారు అంటే అది ఆయన ఎల్డమ్స్ రోడ్లో ఉండేది ఆయన ఇల్లు. నేను అవి ఎక్కువ వెళుతుండేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే అన్ని కీబోర్డ్లు, గిటార్ ప్లేయర్స్ అందరు మొత్తం పియానో. మాస్టర్ ఇప్పుడు పియానో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన మధ్యలో కూర్చునేవారు. రాగానే బుల్లి శర్మ గారు అని పిలిచేవారు నన్ను. అది బాగా గుర్తు. సో ఆ రోజులు డెఫినెట్గా గుర్తు తెచ్చుకుంటున్నాను. గ్రేట్, రియల్. వాళ్ళు ఉన్న సందర్భంలో మనం కూడా పుట్టడం, పని చేసినా చేయకపోయినా అదే గొప్ప విశేషం. కానీ పని కూడా చేయగలిగాం వాళ్ళతోటి, అంతకంటే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళతో పని చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ లక్కీ. ముఖ్యంగా బాలు గారు లాంటి సింగర్. నేనేం అనుకోలేరా మధ్యలో నా పేరు ఎందుకు, మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను. చెప్పండి, మాట్లాడితే మాట్లాడు, నువ్వే మాట్లాడాలి. బాలు గారితో నేను అమెరికా ఫస్ట్ టైం వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్లో ఆయన పాడే పాటలు ఆయన ఎంత అనుభవించి పాడుతుంటారో అంత అనుభవించి మేము కూడా వాయించేవాళ్ళం. అది ఆయనకు కూడా వెంటనే అప్రిషియేట్ చేసేవాళ్ళం. అది సో వి ఎంజాయ్డ్ మ్యూజిక్, అంతే. అది మెయిన్. ఎవరైనా సరే. ఎంతమంది ఇలాంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా పనిచేసి నాకు కీర్తి తెచ్చిపెట్టారు సార్ వీళ్ళందరూ. ఉన్నమాట చెప్పాలంటే. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచ తులసి. 4వ చిరంజీవిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల వారు, సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు అండ్ MSV. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. సుబ్బరామన్ గారు, MS విశ్వనాథన్ గారు. గానం ఘంటసాల మాస్టారు, భానుమతి. చండీరాణి సినిమా నుంచి ఓ తారక ఓ జాబిలి. ఓ తారక ఓ జాబిలి నవ్వులేలా నన్ను గని ఓ తారక నవ్వులేలా నన్ను గని, ఓ తారక నవ్వులే
యాక్టింగ్, డ్యాన్సింగ్ అన్నీ చేసేసావు. అసలు నీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఇలాంటి బాడీ. ఎంతోమంది పాడుతుంటే నేను చూశాను, కానీ ఇంత బాడీ లాంగ్వేజ్తో ఆ స్వరాలు, ఆ గమకంతో పాటు బాడీ కూడా వైబ్రేట్ అవుతుంది. సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ చరణం ఒకసారి పాడినా. విను వీధిలోని తారా కుమారి. ఇలాంటి ఈ చరణం మళ్ళీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు. ఆ అద్భుతాన్ని నేను కళ్ళారా చూశాను కూడా, ఆ స్టూడియోకి వెళ్ళి వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కలిసి పనిచేయడం. ఆ చరణాన్ని మళ్ళీ యూజ్ చేశారు. అది నేను పాడలేను అన్నయ్య, ఒక్కసారి నా గురించి చరణం. నేను ఈ పాట అనౌన్స్ చేస్తూ సిఆర్ సుబ్బరామన్ ఎంఎస్వి అన్నాను. యాక్చువల్గా ఈ మ్యూజిక్ చేసింది విశ్వనాథన్ గారే. కారణం ఏంటంటే అప్పటికే ఈ సినిమాకు పని చేయడానికి ఒప్పుకున్న తర్వాత దివంగతులయ్యారు సుబ్బరామన్ గారు. సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర పనిచేసినటువంటి మహానుభావులు ఎవరెవరంటే సుశీల దక్షిణామూర్తి గారు, ఘంటసాల మాస్టారు, విశ్వనాథన్, రామమూర్తి, టీజీ లింగప్ప, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర అసిస్టెంట్స్గా, మ్యూజిషియన్స్గా పనిచేసిన వారు. ఆ సందర్భంలో విశ్వనాథన్ గారు ఈ సినిమా అప్పటికే తమిళంలో కూడా ఆయన చేయడం మొదలెట్టి ఆయన్ను నువ్వే చేయాలి అంటే నేను ఆ వాద్య బృందాల అందరిలోకి చాలా చిన్నవాడినండి. నేను నాకంటే సీనియర్లు ఉన్నారు. మా రామ్మూర్తి గారు ఉన్నారు, వయలినిస్ట్. ఆయన వన్ ఆఫ్ ది చాలా సీనియర్ వయలినిస్ట్. ఆయనతో కలిసి మేము చేస్తాము. పేరు రామ్మూర్తి విశ్వనాథన్ అని పెట్టుకున్నామంటే వినడానికి బాగుంటుందని విశ్వనాథన్ రామ్మూర్తి అని పెట్టారు. ఈ సినిమా విశ్వనాథన్ గారు మాత్రం చేసిన సినిమా ఇది. యాక్చువల్గా ఈ మ్యూజిక్ ఇది నాకు వారు చెప్పి తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నాను. నేను 55 సంవత్సరాల తర్వాత విశ్వనాథన్ గారు సంగీతం చేసి పాటలకి రాజా ఆర్కెస్ట్రేషన్ చేసిన 2-3 సినిమాలు వచ్చాయి. అందులో మెల్ల తిరందది కదవు అన్న ఒక సినిమాలోని పాట వీడు చేసింది. ఆ పాట ఏంటంటే యాక్చువల్గా పల్లవి, వా వెన్నెలా ఉన్నైతానే వానం తేడుదే, వా వెన్నెలా ఉన్నైతానే వానం తేడుది, மேலாடை மூடி ஊர்கோலமாய் போவதேன், மேலாடை மூடி ஊர்கோலமாய் போவதேன், வா வெண்ணிலா உன்னைத்தானே வானம் தேடுதே. சரணம். முகம் பார்க்க நானும் முடியாமல் நீயும் திரை போட்டு என்னை தர தாரிதாரா தரரிதாரா தரரிரீரா ஹோ ஹோ தரநானா తననానా తారరారే తీర తారి తీర తారరా, ఓ వా తారక నవ్వులేలా ననుగని. ఇక్కడి నుంచి వచ్చింది ఆ పాట. ఆయన సొత్తు, ఆయనే తమిళంలో వాడుకున్నారు. నా అదృష్టం నేను పాడగలిగాను మళ్ళీ తమిళంలోకి. నా అదృష్టం నేను ఆయన పాడుతుండగా నేను కీబోర్డ్లు వాయించి తప్పులు కూడా వాయించేవాడిని. అంత లీనమైపోయి. మహానుభావుడు పెద్ద ఆయనకి ఆచార్యుల వారికి ఎంత రుణం పడి ఉంటుంది జాతి అంతా కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా, సీనియర్ సముద్రాల వారికి. ఇందులో ఒక మాట నాకు బాగా నచ్చింది. తొలి చూపులోని సంకేతమేమో, చెలి నవ్వులోని ఆ శిల్పమేమో. సంగీతం, శిల్పం అనడం ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. ఆయన చూస్తే అసలు ఎప్పుడు నామాలు పెట్టుకొని చక్కగా గోచిపోసి ఇది పెట్టుకుని ఆ తెల్లగడ్డంతో ఎంత అద్భుతాలు చేశారు మహానుభావులు. తెలుగు సినిమాని ఎంత పరిపుష్టి చేశారు, ఎంత గొప్ప పాటలను ఇచ్చారు మనకు. ఈ జనరేషన్, 5వ జనరేషన్, 5వ సంతతి వారందరూ కూడా ఈ పాటలు పాడుతున్నారంటే మా పాడుతా తీయగా వేదిక చేసుకున్న పుణ్యం. దీని కారణకర్తలందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. అద్భుతమైన పాట, అద్భుతంగా పాడాను. గాడ్ బ్లెస్. 5వ గాయనిమణి సౌభాగ్యవతి మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. తెర్రేపల్లి శ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం అశ్వత్థామ గారు, గానం జానకి గారు, డాక్టర్ పివి శ్రీనివాస్ గారు. దేవాంతకుడు నుంచి ఎంత మధురమైన పాటో చెప్పలేనిది.
ప్రియతమా కమ్మని వనమందున కలసి మెలసి పాడుదమా కమ్మని వనమందున కలసి మెలసి పాడుదమా కల్పవృక్ష ఛాయలోన కల్పవృక్ష ఛాయలోన కాపురమే చేయుదమా ఎంత మధుర సీమా ప్రియతమా ధన్యవాదాలు. ఎంత మధుర సీమ అది, ఎంత మధురమైన మ్యూజిక్, ఎంత మధురమైన లిరిక్స్. అంటే అన్నీ ఫస్ట్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిండే అది. ఈ లిరిక్స్ రాసిన తర్వాత కంపోజ్ చేయడం ఎంత కష్టమైంది, అది ఎంత ఎంజాయ్ చేశారు. అంతే మధురంగా పాడావు తల్లి నువ్వు. ఘంటసాల గారు, సుశీల్ గారు పాడుతున్నటువంటి కరెక్ట్గా ఎప్పుడు ఎక్కువ పాటలు పాడే సందర్భంలోనే ఈ పాట ఎందుకు పిబి శ్రీనివాస్ గారు, జానకి గారు పాడారు? అశ్వత్థామ గారిది. ఈ చిన్న 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 జిలుగు సంగతులన్నీ కూడా మాస్టర్ గారి గాత్రానికి చేయిస్తే అది వేరే పద్ధతిలో చేయాలి. ఈ చిన్న చిన్న సంగతులన్నీ కూడా శ్రీనివాస్ గారికి, జానకి గారికి చాలా బాగా పలుకుతాయని అశ్వత్థామ గారికి ఇష్టం అన్నమాట. అలా చేసినటువంటి పాట ఇది. ఎటు చూచిన అందమే పాడు ఒకసారి. ఎటు చూచిన అందమే అదే తా అన్నట్టు కొంచెం స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది అనమాట. ఎటు చూచిన అందమే చిందును మకరందమే ఈ వన్నెల వెన్నెలలో. బాగుందా ప్లీజ్? ఈ వన్నెల వెన్నెలలో ఓలలాడిపోదమా ఎంత మధుర సీమా ప్రియతమా. చాలా గొప్ప పాట. ఇలాంటి పాట కనుక దొరికితే ఆర్టిస్టులకి అంతకంటే ఆనందం ఉండదు. డబ్బులు కూడా తీసుకోరు అసలు. చాలండి ఇంత మంచి పాట ఇచ్చారని. ఆ మహానుభావుడు శ్రీనివాస్ గారు ఎంత సుత్తిమెత్తగా, ఎంత హాయిగా వెల్వెట్ లాగా ఉండేది ఆయన వాయిస్ ఈ పాటలో వింటే. జానకమ్మ గారి డైనమిక్స్ అద్భుతం. మీ వయసుకు మించిన పాటలు ఇవాళ మీరు పాడినవన్నీ కూడా. మీరు అసలు పుట్టలేదు, అది మీ అమ్మ వాళ్ళే చాలా చిన్నపిల్లలు. ఇది పుట్టినప్పుడు మీ అమ్మా నాన్నలే ఆ పాటలు నేర్చుకొని దీన్ని ఇంత కష్టపడి పాడుతున్నారంటే మేం చేసుకున్న పుణ్యం తల్లి అవి. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. ఈ మొదటి ప్రీ ఫైనల్స్లో మొదటి వృత్తం సంపన్నం చేసుకున్నాం. రెండో వృత్తంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. ఈ రెండో వృత్తానికి శీర్షిక ఏంటంటే సినిమాలలో రానటువంటి జానపద గీతాలు, బట్ రికార్డెడ్ కూడా ఉన్నాయి ఇందులో కొన్ని ప్రైవేట్గా వచ్చిన జానపద గీతాలని. ముందు మాన్యా చంద్రన్ మన ముందరికి వస్తోంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన, సంగీతం, గానం మధుప్రియ. ఆడపిల్లనమ్మ అనే పల్లవితో సాగే గీతం. రా తల్లి దా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ధన్యవాదాలు. వెరీ గుడ్ మా, ఎక్సలెంట్. నాకు తెలుసు ఆ అమ్మాయి మధుప్రియ, ఆ అమ్మాయి ఎలా పాడిందో అచ్చం అలాగే పాడావు. ఆ పాటకి పూర్తి న్యాయం చేశాడు. ఈ పాట ఆ అమ్మాయి రాసింది, అదే అమ్మాయి రాసి పాడింది. అమ్మాయి కంపోజ్ చేసి పాడిన పాట. బాగా ఇంప్రెస్ అయ్యి మీరు నన్ను ఎలాగ తీసుకెళ్లారో ఫస్ట్ టైం ఆ అమ్మాయిని నేను యూఎస్కి తీసుకెళ్ళాను. చిన్నపిల్ల అయితే బాగా రాసింది. దీంట్లో పెద్ద సంగీత పరంగా మనం చెప్పాల్సినవంటి ఏమీ ఉండవు అనమాట. దానికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసావు. నువ్వు ఆడపిల్లవు కాబట్టి కొంచెం నీకు మన కసి కూడా ఉండుంటుంది. అందుకని ఆ బాధతోనే ఇంకొంచెం ఎక్కువగా ఉంది సమానత్వం ఇక్కడ. బాగానే పాడావు, ధన్యవాదాలు. పర్వాలేదు, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ. తర్వాత శ్రీరామ్ చరణ్ మన ముందరికి వస్తున్నాడు. అతను పాట వివరాలు లేవు, బహుశా కొన్ని జనపదులు ఎవరెవరో మొదలుపెట్టి ఎవరో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి అందరూ పాడేసి ఆ పాటకు దాని నిజమైన నాదుడు ఎవడో మనకు తెలియదు అనమాట. అలాంటి పాటే అనుకుంటా. నీకు తెలుసా ఇది ఎవరు రాశారు, ఎవరు పాడారని? ఎలా నేర్చుకున్నావు? అంటే సీడీలో ఉంది సార్, దాంట్లో వెతికితే డీటెయిల్స్ దొరికాయి. ఇది ట్రెడిషనల్ అని చెప్పేస్తారంట ఎవరో పాడగా అలవాటు అయిపోయిన తర్వాత. అలాగే మొన్నటి దాకా ఎవరికి జో అచ్యుతానంద జోజో ముకుంద ఎన్ని తల్లులు ఎంతమంది పాడినా కూడా అన్నమాచార్యులు రాసిందని చాలామందికి తెలియదు. ఆ పాట చాలామందికి తెలియదు. ఎనివే, ఓకే. ఘల్ ఘల్ గజ్జల దాన అన్న పాటను ఎంపిక చేసుకున్నాడు. గల్ గల్ గజ్జల దాన పిల్లో చంద్రమ్మ సొల్లమ్మి మెల్లంగా వెళ్ళకే గల్ గల్ గజ్జల్లదాన పిల్లో చంద్రమ్మ సల్లమ్మి మెల్లంగా వెళ్ళకే గోపాల బాలుణ్ణి నేనే చంద్రమ్మ నా సెయ్యి నువ్వు విడిసి వెళ్ళకే గోపాల బాలుణ్ణి నేనే చంద్రమ్మ నా సెయ్యి నువ్వు విడిసి వెళ్ళకే నీ అంద సందాలు నా సొంతమే పిల్ల గల్లు గల్లు గల్ గల్ గజ్జల దాన పిల్లో చంద్రమ్మ సొల్లమ్మి మెల్లంగా వెళ్ళకే గల్ గల్ గజ్జల్లదాన పిల్లో చంద్రమ్మ సల్లమ్మి మెల్లంగా వెళ్ళకే చప్పల జాకెట్టు వేసి సిలక పచ్చ సీర కట్టి చిత్రంగా పోతాంటే ఓ పిల్లో చంద్రమ్మ రంగా పోతాంటే ఓ పిల్లో చంద్రమ్మ చిన్నంగా నిన్ను చూసి సైగ చేసినానమ్మ సరసాల ఈడుదాన నా పిల్లో చంద్రమ్మ సరసాల ఈడుదాన నా పిల్లో చంద్రమ్మ చంద్రమ్మ చూడా సక్కని దాన పిల్లో చంద్రమ్మ సుక్కల్లో జాబిల్లి నీవమ్మ చూడ సక్కడిదాన పిల్లో చంద్రమ్మ సుక్కల్లో జాబిల్లి నీవమ్మ గల్ గల్ గజ్జల దాన పిల్లో చంద్రమ్మ సొల్లమ్మి మెల్లంగా వెళ్ళకే పిల్ల గల్ గల్ గజ్జల్లదాన పిల్లో చంద్రమ్మ సల్లమ్మి మెల్లంగా వెళ్ళకే సన్నాని నీ నడుముకు వడ్డానం చేపిస్తా వయ్యారి మో పిల్ల ఓసారి రావమ్మ వయ్యారి ఓ పిల్ల ఓసారి రావమ్మ సక్కాని నీ ముక్కుకు ముక్కేరా చేపిస్తా నా ముద్దుల చంద్రమ్మ బుద్ధియ రాదమ్మ నా ముద్దుల చంద్రమ్మ ముద్దియ రాదమ్మ చంద్రమ్మ నిన్నిడిసి నేనుండలేనే చంద్రమ్మ నీ తోడు నేనుంటానమ్మమ్మ నన్నిడిసి నేనుండలేనే చంద్రమ్మ నీ తోడు నేనుంటానమ్మమ్మ గల్ గల్ గజ్జల దాన పిల్లో చంద్రమ్మ సొల్లమ్మి మెల్లంగా వెళ్ళకే గల్ గల్ గజ్జల్లదాన పిల్లో చంద్రమ్మ సల్లమ్మి మెల్లంగా వెళ్ళకే ధన్యవాదాలు. మెల్లంగా వెళ్ళకే అని గో అంటే మళ్ళీ వెళ్ళిపోమనా?
ఇది పెద్ద విశేషణంగా చెప్పవలసిందే లేదు, ఇది సరదాగా పాడుకునేటటువంటి పాట. దానికి ఎంత న్యాయం చేయాలో దాన్ని లక్షణంగా చేశాం. గల్ గల్ గజ్జల అంటే నేను చేసిన పాట గుర్తుకొచ్చింది. మేము కూడా ఫోక్లర్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. గజ్జగల్లు మన్నాదిరో అనే పాట చేసాను, ఖుషి అనేసి. సో ఫోక్ మ్యూజిక్ అనేది మేము కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం. నువ్వు కూడా బాగా యూజ్ చేసుకో. అన్ని సంగీతాలను వాడుకునేది సినిమా సంగీతం ఒక్కటే. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సంగీతాల సమాహారమే సినిమా సంగీతం. ఎక్కడ ఏ మంచున్నా మాకు ఏ విధమైన మొహమాటం లేకుండా అన్నీ తీసుకొచ్చి మామూలు జనాలకు దాన్ని పంచడం అనేటటువంటిది సినిమా సంగీతం ఒక ముఖ్య ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. ఓకే. తర్వాత భవ్యశ్రీ గీతిక మన ముందరికి వస్తోంది. ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట ఆడనే సుక్కాని. రచన సంగీతం గానం శ్రీ కళ్యాణ్, శ్రీమతి నమ్రత. ఆడని సుక్కాని ఈడనే గణేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. ఆడని సుక్కాని ఈడనే గణేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. గోదారి గంగలో కొంగు కొంగు గట్టి కరువు తీరా మునకలేద్దామా, సరిగంగ తానాలు సేద్దామా. గోదారి గంగలో కొంగు కొంగు గట్టి కరువు తీరా మునకలేద్దామా, సరిగంగ తానాలు సేద్దామా. కొత్త మడతలు కట్టు కోరి ప్రజలోకెళ్ళి రామన్న రాముడో ఎందామా, రామ కథలే పోయి ఇందామా. ఆడని సుక్కాని ఆడని సుక్కాని ఈడనే గడయేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. సంబరము కెదురుంగా జంటగా నిలుసుండి సామి ఊరికి దండమెడదామా, చాప సుట్టగా నేల పడదామా. సంబరము కెదురుంగా జంటగా నిలుసుండి సామి ఊరికి దండమెడదామా, చాప సుట్టగా నేల పడదామా. ఈడనే సుక్కాని ఆడనే గడయేసి పడవెక్కి మన పల్లెకెడదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. ఆడని సుక్కాని ఆడని సుక్కాని ఈడనే గడయేసి పడవెక్కి భద్రాద్రి పోదామా, పడవెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా, భద్రాద్రి రాముణ్ణి చూద్దామా. సూపర్. ధన్యవాదాలు సార్. నాకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకు వాళ్ళు భద్రాచలం వెళ్ళారా లేదా? పాటంతా అనుమానమే. వెళ్దామా, పడవలు ఎక్కుదామా, లేకపోతే నీళ్ళలో దిగుదామా, స్నానం చేద్దామా వద్దా, మొత్తం అనుమానమే. ఆఖరికన్నా వెళ్ళాము, దేవుణ్ణి చూసుకున్నాం అనుకుంటే బాగుండేదేమని అనిపించింది. వాళ్ళు భద్రాద్రికి వెళ్ళారో లేరు, మేము తీర్చుకుంటామో లేమో. ఇప్పుడు నువ్వు నీ చోటుకి వెళ్తావో లేదో నాకు తెలియదు, దానికి మ్యూజిక్ ఉందో లేదో అసలు తెలియదు. వెళ్తావా? వెళ్ళిపో, వెళ్ళిపో. వాళ్ళు భద్రాద్రికి వెళ్ళారో లేరు. నాకు ఈరోజు ఇంకంతా అదే కొట్టుకుంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది రమణి. నువ్వు కనుక్కొని నాకు చెప్పు. తర్వాత ఏమో అభిరామ్ వస్తున్నాడు మన ముందరికి. వరంగల్ జానపదంతో వల్లారి బాబోయ్ అని సంగీతం గానం ఒరిజినల్గా ఎం చిత్తరంజన్ గారు. వల్లారి బాబోయ్ కావురో రన్న, వల్లారి బాబోయ్ కావురో రన్న. జరుగు జరుగు మన్న నే జరగలేనన్న, ఆ జరుగు జరుగు మన్న నే జరగలేనన్న. కొండకి పోవాల ఆ పువ్వులు తేవాల, కొండకి పోవాల ఆ పువ్వులు తేవాల. వల్లారి బాబోయ్ కావురో రన్న, వల్లారి బాబోయ్ కావురో రన్న.
కామాక్షమ్మ తిరునాళ్ళంట అమ్మ కామాక్షమ్మ తిరునాళ్ళంట ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ ఓహో గోవిందా గోవిందా అమ్మ కామాక్షమ్మ తిరునాళ్ళంట అమ్మ కామాక్షమ్మ తిరునాళ్ళంట ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ బల్లారి బాబోయ్ కావురోరన్న బల్లారి బాబోయ్ కావురోరన్న జరుగు జరుగుమన్న నే జరగలేనన్న ఆ జరుగు జరుగుమన్న నే జరగలేనన్న కొండకి పోపాల ఆ పువ్వులు దేవాల కొండకి పోపాల ఆ పువ్వులు దేవాల బల్లారి బాబోయ్ కావురోరన్న బల్లారి బాబోయ్ కావురోరన్న బల్లారి బాబోయ్ కావురోరన్న వెరీ ఎంటర్టైనింగ్ బట్ ఏంటి కృష్ణ అతను ఆపండి నేను ఇలా అంటే నువ్వు ఆపకుండా ఇంకా అంతవరకు వెళుతూనే ఉంటే ఏమని అడుగుతాను ఆవురో రన్నా అని ఇలా అన్నాడు దంతనకర 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 భయపడిపోయి అలా ఆపినట్టుంది తప్ప పెద్ద ఆయన గమనించుకోవాలి నువ్వు కొంచెం ముందు మీరు ఏం చెప్పడానికి లేదు కాబట్టి ఇలా అల్లరి చేస్తున్నానయ్యా నేను వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. తర్వాత సర్వేపల్లి శ్రేయ వస్తోంది దామ్మ రాతల్లి లాలీ జోలమ్మ జోల పాట సంగీతం వడ్డేపల్లి శ్రీనివాస్ గారు రచన సుమతి గారు గానం ఎస్పి శైలజ శుభం భూయాత్ అలా కానీ లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో మేనత్త కొడక నా ముక్కు బుడగ మేనత్త కొడక నా ముక్కు బుడగ మంది చెప్పింది వినక రాలిపోయి కొడక లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో కొడకం కోడియల్లో నిండి ఉన్న ఆడియన్స్ అంతా అడిగి దేవి సుదర్శన్లో దేవుడాడి సచ్చినాను సంధిలోన లేవు చూడ సత్తాగిరిలో లేవు రామలక్ష్మణుల లేవు రాజులైన కాలరావు మందిలోన తోడి కలిపి సంధిలోన పడ్డావు సంధియాల కాడరాల సక్కనోడ సంగమామ లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో కాలు చెయ్యి వంకరెట్టి కీలు కీలు ఒప్పుకుంటూ ఆడుతుంటే చిరంజీవి అబ్బో నీవనుకున్నా భాజావంతుల మీద బంది పూల సోకులంటూ బాలకృష్ణ పాడుతుంటే బావే నీవనుకున్నా చేతిలోన చేను పట్టి గుంటరాళ్ళ తరిమి కొట్టి నాగాజు నొస్తూ ఉంటే నా బావే అనుకుంటే వెంకటేశులాగా ఉన్నవాడి ఏరి కోరుకుంటే జాగారిపోయి నీవు జారుకున్నావలేదు లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో లాలి జోలమ్మ జోల లల్లాయిలో లవ్వాటలాడి పొరన సాయిలో. ధన్యవాదాలు. ఏ పాటకైనా టెంపో అనేది ఇంపార్టెంట్, తాళం, శృతి తాళం రెండు ఇంపార్టెంట్. నువ్వు అన్ని దీంట్లో కూడా చాలా టెంపో కొంచెం అందరితో కలిసి, ముఖ్యంగా ఫోక్లర్ మ్యూజిక్కి టెంపో పర్ఫెక్ట్గా ఉంటేనే అది బాగుంటుంది. వాయించే వాళ్ళకి బాగుంటుంది, వినేవాళ్ళకి బాగుంటుంది. అదే కొంచెం మిస్ చేస్తున్నారు. గొంతు తెరిస్తే పిండి మరే వెళ్ళరా బాగుంది. గోదావరి హెచ్డిబి పైప్స్ వారు ప్రతి వారం ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన
ఇచ్చినటువంటి చిరంజీవికి 10,000 రూపాయలను ఇస్తున్నారు. కాబట్టి ఈ వారం అందుకుంటున్నది ఇద్దరు ఉన్నారు, ఈక్వల్ మార్క్స్ వచ్చి. చిరంజీవులు భవ్యశ్రీ గీతిక అండ్ అభిరామ్. వ్యాల నిలయ మిలనే నగరళమివా తొలి చూపులోని సంకేతమేమో చలి నవ్వులోని ఆ శిల్పమేమో నీ నవ్వు వెన్నెలే. వచ్చే వారం మళ్ళీ ఇదే మండపంలోనే రెండవ ప్రీ ఫైనల్స్లో ఈ చిరంజీవులందరూ కూడా గళాలు సవరించుకుంటారు. రండి, ఆశీర్వదించండి, కార్యక్రమాన్ని రక్తి కట్టించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. కొత్తగున్నా హాయినువా సీతాకోక నిన్నే తాకి చూసాక హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో గాలిలా సూటిగా చూడకు నేను చూడే